అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ మరియు గెస్టెడ్ అధికారుల సంఘం, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ క్రీడా వేడుకలు నిర్వహిస్తున్నారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు వైభవంగా కొనసాగనున్నాయి. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులు కార్యాలయ పనులతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి మహిళలకు క్రీడల ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని పేర్కొన్నారు. మహిళా నేతలు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవులు ప్రకటించి ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ, రవిశంకర్, పి కిరణ్ కుమార్, బండారుపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుకలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మహిళా ఉద్యోగులందరూ జరుపుకున్నటకు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీయుత హిమాంశు శుక్లా గారు ప్రత్యేక సెలవు దినములు ఇచ్చి మహిళలను ఉల్లాసంగా పని వేళల్లో ఒత్తిడికి తగ్గించుకోవడానికి గాను ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ 3 రోజులు మహిళా దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడానికి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇచ్చినందుకు మా నెల్లూరు జిల్లా మహిళా విభాగం ఉద్యోగులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకుంటూ సహకరిస్తున్న మా ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి డివి రమణ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు వచ్చేసి ఈ వేడుకల్ని ప్రారంభించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని 19 సంవత్సరాలుగా జరుపుతున్నందుకు నెల్లూరు జిల్లా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులకి ఎంతో ఉత్సాహం ఉల్లాసం కలిగిందని, వారు రాష్ట్రంలో ఎప్పుడు నెల్లూరు జిల్లా ప్రత్యేక స్థానంలో ఉంటుందని, ఈ కార్యక్రమాలు గత 19 సంవత్సరాలుగా జరుపుకున్నందుకు వారు ఈ జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు ఈ మహిళా దినోత్సవానికి హాజరైన మహిళా ఉద్యోగులందరికీ కూడా నెల్లూరు జిల్లా మహిళా విభాగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈదూరు కరుణమ్మ, నేను ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు. మహిళకి ఒక స్థానము మెయిన్ బాడీలో కూడా ఇచ్చారు, అది వచ్చి ఉపాధ్యక్షురాలు మహిళ. సో దీని ఉద్దేశించి ప్రతి సంవత్సరం 2007 నుంచి ఇప్పటి వరకు మహిళలకి ప్రాతినిధ్యం ఇస్తూ వస్తుంది మన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్. దీనిలో భాగంగానే మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి మహిళా ఉద్యోగులు ఎంతో ఒత్తిడితో గురయ్యి పనులు చేస్తున్నారు. వీళ్ళకి ఒక విరామం కల్పించాలి, వీళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మేమంతా ఒకటి, మేము ఏదైనా చేయగలము ఈ వేదిక మీద అని నిరూపించడం కోసం వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని గెలుపొందిన వారికి ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ వస్తుంది ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం గతంలో కరోనా అయినా వదలలేదు, కరోనా అయినా మేము ఉమ్మడిగా చేసుకున్నాము. ఎక్కడా విరామం లేకుండా 19 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుంది ఈ మహిళా దినోత్సవం. క్రీడోత్సవాలు కావచ్చు, మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తో పోటీగా. అయితే ఈ రోజు మొదటి రోజు మహిళా అధికారులందరినీ మనం ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులను కూడా ఆహ్వానించడం జరిగింది. వారంతా వచ్చి ఇక్కడ ఈ ప్రారంభోత్సవాన్ని జరిపించి మహిళల యొక్క
ఐక్యతను ఇక్కడ చూసి మొదటి స్థానంలో ఈ నెల్లూరు జిల్లాని నిలబెట్టినందుకు ఏపీ ఎన్జీఓస్ నెల్లూరు జిల్లా తరఫున రాష్ట్ర అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి ఈ వేదిక మీదుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏదైనా చేయగలమని నిరూపించగలే సత్తా ఈ నెల్లూరు జిల్లాలో ఉందని మేము మరొక్కసారి నిరూపించుకునే వేదికను మాకు ఇచ్చారు. మేము సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గరలో కూడా మేము ఎక్కడ తగ్గలేదు. మహిళలు ముందుండి దీన్ని సాధించేదానికి మేము ఒక సూచికగా నిలబడి ఉన్నాము. ఈ సింహపురి మహిళలు ఏదైనా చేయగలరని దీనిలో భాగంగానే మాకు ఇంత వేదికనిచ్చినటువంటి నెల్లూరు జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు గేమ్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భోజన సదుపాయాన్ని మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయినటువంటి వారు నేను ఈ 3 రోజులు భోజన సదుపాయాన్ని నేను కల్పిస్తానని వారు ముందుకొచ్చి చేయడం జరిగింది. అలాగే మన మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు కూడా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. వారికి నెల్లూరు జిల్లా మహిళా ఉద్యోగులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన కలెక్టర్ గారు కూడా మాకు ఆర్థిక సహాయంతో పాటు మాకు నెల్లూరు జిల్లాలో ఎన్జీఓ అసోసియేషన్ మహిళలకి నేను 2 రోజులు సెలవులు ఇచ్చాను. దాని మీద ఎవరైనా వెళ్లి మహిళా ఉద్యోగులు మీరు గేమ్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. దీన్ని బట్టి కూడా నేను కలెక్టర్ గారికి మర్యాద పూర్వకంగా, హృదయపూర్వకంగా ఏపీ ఎన్జీఓస్ నెల్లూరు జిల్లా మహిళా విభాగం తరఫున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2 రోజులు జరగబోయే కార్యక్రమం ఈ ప్రాంగణంలో జరుగుతుంది స్టేడియంలో. తర్వాత 3వ రోజు గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం మరియు ఆ మహిళా అధికారులను అందరినీ సమీకరించి ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా కోవూరు ఎమ్మెల్యే గారు వస్తారు. వీళ్ళనందరినీ సమీకరించి మేము బహుమతి ప్రదానోత్సవం ఆ రోజు మహిళా సాధికారత అనేది ఎలా సాధించుకోవాలి అనేది ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ అప్డేషన్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఒక మాదిరిగా చూపించాలనే ఉత్సాహంతో మేమంతా ఉన్నాము. ఇందుకు సహకరించిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.